ఆ శక్తిని ఎవరో వినియోగించారు. మనకు తెలియకుండానే మన రహస్యం బయటికి పోయింది. చుట్టుపక్కల పరిశీలించండి, ఎవ్వరూ దాగి ఉండకూడదు. పిశాచాలు చుట్టూ సంచరించడం మొదలుపెట్టాయి. ప్రభు, వృక్ష శిఖరమున మానవుడు తాగి ఉన్నాడు. ఆ మూర్ఖ మానవుని క్రిందకి దించండి. ఎంత ధైర్యం ఉంటే ఇంతటి దుస్సాహసానికి సాహసిస్తాడు? వాడి అంతు చూద్దాం. దయచేసి నన్ను క్షమించండి. నేను మీకు హాని చేయాలని రాలేదు. నా తమ్ముడు ఒక్కసారిగా సంపన్నుడయ్యాడు. అతని జీవితం అంతా మారిపోయింది. అది చూసి నా మనసు అసూయతో నిండిపోయింది. నేను కూడా అదే రహస్యం తెలుసుకోవాలని వచ్చాను. అంతే, మీకు వ్యతిరేకంగా నేను ఏమీ చేయలేదు. ఒరేయ్ అత్యాశపరుడా, నీ మాటల్లో భయం ఉంది, కానీ నీ హృదయంలో లోభం ఇంకా చనిపోలేదు. నీ తమ్ముడు మా మాటలను విన్నప్పుడు అతని మనస్సు నిర్మలంగా ఉండేది. అతను దయతో పనిచేశాడు, అందుకే వరం ఫలించింది. నిజమే, అతను మంచివాడు. నేను మాత్రం అతని అదృష్టాన్ని చూసి కసిగా మారిపోయాను. నా భార్య, నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ నేను తప్పుదారి పట్టాను. నాకు సంపద కావాలనే కోరిక పెరిగింది. కానీ ఇప్పుడు మీ ముందున్నాను. నేను చేసింది తప్పే, కానీ నేను పూర్తిగా చెడ్డవాడిని కాదు. నాకు ఒక అవకాశం ఇవ్వండి.